సైంటిస్టులకి అసలు అర్థం కావట్లేదు మన సోలార్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది అని. చాలా మంది ఏమని అనుకుంటున్నారంటే ఏదో ఒక ఏలియన్ స్పేస్ షిప్ మన సోలార్ సిస్టమ్ లోకి వచ్చింది అని అనుకుంటున్నారు. బట్ ఇంకొంతమంది నార్మల్ కామెట్ అని అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మన అంతరిక్షంలో? మానవుల చరిత్రలో వాళ్ళు అంతరిక్షంలో ఎన్నో అద్భుతాల్ని చూస్తూ ఉండేవారు. బట్ అవన్నీ మన సోలార్ సిస్టమ్ కి సంబంధించినవి. అది ఎలాగంటే మన సూర్యుడు పుట్టినప్పుడు దాంతో పాటు తయారయ్యాయి ఇవన్నీ. బట్ రీసెంట్ గా మన సోలార్ సిస్టమ్ లోకి వచ్చిన అట్లాస్ 3i కామెట్ మన సోలార్ సిస్టమ్ కి చెందినది కాదు. బట్ అది కంప్లీట్ గా వేరే సోలార్ సిస్టమ్ కి చెందిన కామెట్. ఒకవేళ మీరు ఆశ్చర్యపోతే ఎస్, ఇట్స్ పాసిబుల్. బట్ అన్నిటికంటే కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటి అంటే ఈ 3i అట్లాస్ కామెట్ బిహేవ్ చేయాల్సినట్టు కాకుండా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. లైక్ నార్మల్ గా అది వెళ్ళాల్సిన స్పీడ్ కాకుండా ఇంకా స్పీడ్ గా వెళ్తుంది. ఏదో ఒక అన్నోన్ ఫోర్స్ దాన్ని పుష్ చేస్తున్నట్టు. అండ్ ఆల్సో నార్మల్ కామెట్ సూర్యుని దాటి వెళ్తున్నప్పుడు ఒక తోక అనేది దాని వెనకాల తయారవుతుంది, లైక్ సన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో. బట్ ఇక్కడ ఆ తోక అనేది సన్ వైపు ఉంది. అది చూస్తుంటే ఏదో ఒక స్పేస్ షిప్ దాని యొక్క ఇంజిన్ ని స్టార్ట్ చేసినట్టు ఉంది. నాకైతే ఇది ఒక స్పేస్ షిప్ అని అనిపించడం లేదు. ఎందుకంటే ఇది వెళ్లే స్పీడ్ కి మన సోలార్ సిస్టమ్ ని కంప్లీట్ గా దాటడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.